మున్సిపల్ స్కూల్లో చదువుతున్నటువంటి శ్రీవర్షని అభినందించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను. లక్ష్మణ్ శాంత గారుల పాప, ఈ పాప, ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఈ అమ్మాయి రెండో అమ్మాయి. వాళ్ళు నిజంగా మనకు ఆనందం వేస్తుంది. ఈ మగ్గం నేర్చి ఎక్కడైతే కూర్చున్నానో ఈ మగ్గం మీద చీరలు నేర్చి బిడ్డలను చదివిస్తా ఉంది శాంతమ్మ. అలాగే లక్ష్మణ గారు మార్కెట్ యార్డ్లో లేబర్గా పనిచేస్తూ బిడ్డలను చదివించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొదటి పాప IIIT చదువుతా ఉందట. చాలా ఆనందం వేస్తుంది మనకి. ఎందుకంటే ఆదోనిలో పేదరికంలో పుట్టిన బిడ్డలు ఆణిముత్యాలై ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుతుండడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, ఆదోనికి గర్వకారణంగా తయారవ్వడాన్ని నేను చాలా సంతోషపడుతూ పాప శ్రీవర్షని అభినందిస్తా ఉన్నాను. నువ్వు మరింత బాగా చదవాలని, మరింత గొప్పగా రాణించాలని, ఆదోనికి మరింత మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఆదోనిలో మరొక ముద్దు బిడ్డ ఈరోజు 10వ తరగతిలో 575 మార్కులు తెచ్చుకున్నాడు. బాలాజీ తండ్రి పేరు నాగరాజు గారు, సరస్వతి అమ్మ. తండ్రి ఈ మగ్గం నేస్తూ ఉంటాడు. చాలా కష్టపడితే తప్ప, ఒక వారం కష్టపడితే 2000 రూపాయలు రావడం చాలా కష్టం. అటువంటి కష్టాన్ని పడి చదివించాడు. అలాగే అమ్మ సరస్వతి మగ్గాన్ని నేస్తుంది. అవసరమైనప్పుడు ఈ డబ్బులు సరిపోవు కాబట్టి పిల్లల చదువు కోసం, అవసరాల కోసం పెళ్ళిళ్ళు కానీ వాటిల్లో కానీ భక్ష్యాలు తయారు చేయడం కానీ, వంట చేయడం కానీ చేసి అతి కష్టం మీద ఈ పిల్లవాడు బాలాజీ ఎంతో బాధ్యతగా, నేను ఎందుకు చెప్తున్నానంటే బాధ్యత కానీ తల్లిదండ్రుల కష్టం అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రికి కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని బాధ్యతగా తీసుకొని మనం కూడా చదవాలి, ఇలాంటి పరిస్థితుల్లోంచి మనం కూడా ఎదగాల అని ఆలోచన చేసినటువంటి బాలాజీని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అలాగే నాగరాజు గారిని, లేదా సరస్వతమ్మ గారిని, అలాగే వాళ్ళ హెడ్ మాస్టర్ గారిని, MUO గారిని కూడా నేను మున్సిపల్ హై స్కూల్లో ఇటువంటి పిల్లల్ని చదివించి మంచి మార్కులు తెప్పించి మంచి పౌరులను తయారు చేస్తున్నందుకు వీళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. జాఫరు ఆదోనిలో పెయింటింగ్ పని చేసి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. వాళ్ళ మదరు సబీనా, ఈమె టైలరింగ్ చేస్తూ పిల్లల్ని చదివిస్తూ ఉంది. ఆ 2 కొడుకులు, 3 బిడ్డలు, 5 మంది పిల్లలతో ఈయన కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు. పాప ఉర్దూ స్కూల్లో మంచి మార్కులు ఉర్దూ స్కూల్లో 514 మార్కులు తెచ్చుకొని మంచి మార్కులతో పాస్ అయింది. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చింది, ఆదోనికి కూడా మంచి పేరు తెచ్చింది. అందరూ కూడా ఇలాగే చదువుకోవాలని, తల్లిదండ్రులకి, ఊరికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఈరోజు పరమేష్ గారి ఇంట్లో ఉన్నాను. పరమేష్ ఇక్కడ నిర్మల్ టాకీస్ సెంటర్లో టిఫిన్ బండి నడుపుతాడు. ఈ టిఫిన్ బండిని చేస్తూ పిల్లలందరూ కూడా చక్కగా చదివిస్తూ ఉన్నాడు. పాప వైష్ణవి ఆరేకల్ స్కూల్లో చదువుతూ 588 మార్కులు 600కి తీసుకొని వచ్చింది. చాలా మంచి మార్కులు. మండలంలోనే అత్యధికంగా మార్కులు వచ్చినటువంటి వైష్ణవిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అందుకని వీళ్ళు ఇంటికి వచ్చాను నేను. ఈ పాప మిగతా పిల్లలు కూడా బాగా చదవాలని, ఇక్కడ వాళ్ళ టీచర్లు కూడా ఉన్నారు, వాళ్ళ వార్డెన్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ అవ్వ తాత అందరూ ఉన్నారు. వీళ్ళందరి ఆశీస్సులతో ఊరికి మంచి పేరు తెచ్చినటువంటి వైష్ణవి మరింత బాగా చదవాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి ర్యాంకులు సాధించాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈరోజు ఉమేష్ వాళ్ళ ఇంటికి వచ్చినాను. 499 మార్కులు తెచ్చుకున్నాడు. స్కూల్లో టీచర్లు అందరూ ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఇక్కడ బాబుకి అమ్మగారి ఎప్పుడో టీచర్గా పనిచేసేది, ఇప్పుడు ఆరోగ్యం బాగలేక రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లవాడికి తండ్రి లేడు, అందుబాటులో లేడు. అయినప్పటికి కూడా పిల్లవాడు అదే ధైర్యంతో కష్టపడి ఈరోజు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని 10వ తరగతిలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయిని ప్రత్యేకంగా అభినందించడానికే వాళ్ళ ఇంటికి వచ్చాను. సొంత ఇల్లు లేదు, బాడిగింట్లో ఉన్నారు. తండ్రి లేడు, వాళ్ళ అమ్మగారు ఎన్నో కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికి కూడా వీటన్నింటినీ కూడా
అధిగమించి ఈ పిల్లవాడు ఇన్ని మంచి మార్కులు తెచ్చుకోవడం తల్లిదండ్రులకే కాకుండా ఆదోనికి కూడా మంచి పేరు తీసుకురావడాన్ని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో చూస్తా ఉన్నాను. బాబు మరింత కష్టపడి చదవాలని, ఈ అబ్బాయి మరింత ఉన్నత స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి కానీ నా వైపు నుంచి ఏదైనా సహాయ సహకారాలుంటే అందరం కలిసి ఈ అబ్బాయిని ఊరంతా కలిపి చదివించుకోవాలి.